అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు భారతదేశంలో ప్రపంచ వ్యాప్తంలో భారతదేశంలో యువకుల దేశం మనది. యువకులు ఎక్కువ శాతంలో పాపులేషన్ ఉంది అన్నమాట. ఆ పాపులేషన్ అనేది ఆందోళనకరంగా మారుతుంది. ఎందుకంటే సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల. ఈ సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల ఆందోళనకరంగా మారడం వల్ల సో డిజిటల్ మాస్టర్ మైండ్ లవ్ రిలేషన్షిప్స్ చేంజింగ్ లివ్స్. సో అందుకే టాపిక్ పేరు ఏం పెట్టినంటే ఇండియన్ యూత్ ఫేసెస్ అనెక్సిటీ క్రైసిస్ బై డిజిటల్ మాస్టర్ మైండ్ లవ్ రిలేషన్షిప్స్ చేంజింగ్ లివ్స్. అంటే భారతదేశంలో యువకులు అంతా అడిక్ట్ అయిపోయారు స్మార్ట్ ఫోన్స్కు. అడిక్ట్ అయిపోయి మెంటల్ హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి అండ్ చాలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ పబ్లిక్ మీద. బికాజ్ వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ ఫోన్ యూజ్ చేయడంలో స్క్రాలింగ్ చేసుకుంటూ పోతుంటారు. అది ఎంతసేపు అవుతుందో వాళ్ళకి తెలియదు. స్క్రాలింగ్ చేసే ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే స్క్రాలింగ్ చేసుకుంటూ పోతారు అనమాట. సో దానివల్ల ఏమైంది, అటెన్షన్ ఆఫ్ గోస్ డౌన్ అవుతుంది అనమాట. స్పాన్ ఆ టైం అనేది గోస్ డౌన్ అయిపోయి అనెక్సిటీకి నేరోటిక్ అంటే ఎమోషనల్ ఎంత మంచి చెప్పినా అది టార్చర్గా అనిపిస్తుంది అనమాట. సో సెల్ ఫోన్ అనేది ఎప్పుడు ఎంత అవసరమో అంత యూజ్ చేసుకుంటే మంచిది అని నేను చెప్తున్నా, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. సో ఇన్ టుడేస్ డిజిటల్ వరల్డ్లో లవ్ అనేది ఇక ఫీలింగ్స్ మాత్రం లేవు. లవ్ అనేది ఏ విధంగా అంటే చాటింగ్ చేసుకోవడము, వీడియో కాల్స్ చేసుకోవడము, ఈ విధంగా జరుగుతుంది. ఒక వ్యూహం లాగా జరుగుతుంది అనమాట. ఒక గేమ్ సమ్టైమ్స్ ఏమన్నా ప్రాబ్లంలు వచ్చినాయి అనుకో ట్రాప్కు గురవుతుండ్రు. సో ఎంతో మంచి మంచి మెసేజెస్ పోస్టులు చేయడము, పర్ఫెక్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేయడము, కాన్స్టెంట్ అటెన్షను అండ్ ఇవన్నీ ఏమవుతున్నాయంటే కొద్ది మటుకు ఎమోషన్స్ కంట్రోల్ చేయడము, అటాచ్మెంట్ క్రియేట్ చేసుకోవడము అండ్ నెక్స్ట్ స్లోలీగా మనశ్శాంతికి కూడా గురి తప్పడం అనమాట. మనశ్శాంతి కూడా లేకుండా అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. సో ఇది స్టోరీ ఆఫ్ లవ్ కాదు, ఈ స్టోరీ ఆఫ్ ఇల్యూజన్, ఒక భ్రాంతి అనమాట. స్మార్ట్ ఫోన్ వల్ల మెసేజెస్ పెట్టడము అండ్ కొన్ని ఏ విధంగా అంటే ఒక భ్రాంతిగా ఉన్నది, మ్యానిపులేషన్స్. నెక్స్ట్ సైలెంట్ పెయింట్ దట్ క్యారీస్ మెనీ. సైలెంట్గా బాధాకరం కూడా అవ్వే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో సో లవ్ అనేది ఒక కంట్రోల్ ఉండొద్దు, కన్ఫ్యూజను, ఎమోషనల్ స్ట్రగుల్కు గురవుతున్నారు అనమాట. సో ఈ డిజిటల్ లవ్ అనేది ఎమోషనల్ డిపెండెన్సీగా మారుతుంది అండ్ ఎప్పుడైతే సమ్టైమ్ ఏమవుతుందంటే పెయిన్ఫుల్గా తయారవుతుంది అనమాట, పెయిన్ఫుల్గా. సో దిస్ ఈజ్ యువకులకు నేను చెప్తున్నది. సో టుడే ఈ మాస్టర్ మైండ్ లవ్ అంటే ఏంది అండ్ రియాలిటీ మెనీ లివ్ బట్ ఫ్యూ అండర్స్టాండ్. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడపిల్లని తీసుకుందాము. ఒక ఆడపిల్ల చదువు కంప్లీట్ కానీ ఎంతో అంబిషన్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటుంది, కెరీర్ గోల్స్ ఉంటాయి అండ్ బిలీవ్ ఇన్ ట్రూ లవ్ అండ్ ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి. సో ఆ తర్వాత ఏమవుతుంది, ఆ గర్ల్ మోడర్న్ కల్చర్కు ఇదైపోయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కు ఇదవుతుంది. పీర్ ప్రెషర్, ఒత్తిడికి గురయ్యే ఛాన్సెస్ ఉంది. కన్ఫ్యూజన్ బిట్వీన్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ వాలిడేషన్. సో రిలేషన్షిప్ అనేది ఏమైతే అంటే ఫిజికల్ ఉన్నప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వల్ల ఏమైతే అంటే మిస్అండర్స్టాండింగ్ కూడా గురవుతున్నారు అండ్ లవ్ వర్సెస్ డిపెండెన్సీ, ఫియర్, గిల్ట్, మెంటల్ స్ట్రెస్కు గురవుతుంటారు అనమాట. సో అయితే ఆడపిల్లలు కాన్సిక్వెన్సెస్ ఏం చేస్తారంటే బ్రోకెన్ ట్రస్ట్, నమ్మకాన్ని పోగొట్టుకోవడము, హెల్త్ ఇష్యూస్ రావడము, కెరీరు, ఇమోషనల్ డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ డిస్కనెక్ట్ కావడము. సో అప్పుడు గర్ల్ ఏం చేస్తుంది అంటే సెల్ఫ్ వర్త్ అంటే అండర్స్టాండింగ్ మీనింగ్ ఆఫ్ లవ్. అప్పుడు అన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత లవ్ అంటే ఏంది, ఇంత నిజాయితీ ఉంటుంది,
అని ఆ యొక్క మనశ్శాంతి కోసము, ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసము పాట పాడతారన్నమాట. సో మెసేజ్ నేను గర్ల్స్కి ఏం చెప్తున్నా అంటే, లవ్ లవ్ యువర్ పేరెంట్స్, లవ్ యువర్ ఎవ్రీబడి, లవ్ యువర్ ఫ్యామిలీ, రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్, యాక్సెప్టెన్స్, బట్ నాట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ ప్రెషర్. ఎక్స్‌ప్లాయిట్ కావద్దు అంటున్నాం. సో గర్ల్స్ ఇకపోతే సెక్షువల్ హెల్త్ కూడా ఏ విధంగా ఉందంటే, పర్సేజ్ హెల్త్ వల్ల ఉంటుంది, నానా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇన్క్యూరబుల్ డిజీజెస్. ఇక లైఫ్ ఆడికి ఎండ్ అయిపోతుంది. ఇక గర్ల్ జాబ్స్లో, రోల్స్లో వర్క్ ప్లేస్ స్ట్రెస్గా ఉంటారు, పవర్ డైనమిక్స్ అండ్ నీడ్ ఫర్ ఎథికల్ బౌండరీస్. వాళ్ళు అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏవైతే కేరింగ్ లేకపోవడం వల్ల, అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల, రెస్పెక్ట్, డిపెండెన్సీ, హ్యుమానిజం, వాల్యూస్ లీడ్స్ టు డైవర్సెస్ డ్యూ టు కమ్యూనికేషన్ గ్యాప్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఎమోషనల్ ఇన్కంపాటబిలిటీ అండ్ చేంజింగ్ ఎక్స్పెక్ట్. అందుకే పెళ్ళి అంటే ఒక బాధ్యత, ఒక కేరింగ్, రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ, హానెస్ట్ అన్నమాట. ఉంటే కలకాలం బాగుంటుంది. ఇక మ్యారేజ్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ. మ్యారేజ్ అంటేనే బాధ్యత, హానెస్ట్, ట్రస్ట్. సో ఏ రిలేషన్షిప్ రెస్పెక్ట్ ఉండదు, అది ప్రేమ కాదు, ఇట్ ఈస్ ఏ డిపెండెన్సీ. సో ఇక్కడ లవ్ is సంథింగ్ దట్ బిల్డ్ ఏ పీస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై కంట్రోల్. ఓ ఫ్యామిలీ లైఫ్ కంట్రోల్తో నడవది, అండర్స్టాండింగ్, రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. సో జీవితము కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చేసి నేను ఏం చెప్తున్నా అంటే, లవ్ మీన్స్ కేరింగ్. వన్స్ లవ్ షుడ్ మేక్ టు బ్రేక్, షుడ్ నాట్ బ్రేక్ కావద్దు అనమాట. ఇట్ వాస్ యూ మీన్ టు బిల్డ్. In a world of digital connection, real challenge is finding a someone and love that brings happiness, peace, dignity. ప్రేమ అనేది ఉండాలి, హ్యాపీనెస్, పీస్, డిగ్నిటీ, బిల్డ్ ఫ్యామిలీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు. సో నేను అనేది అంటే, ఒక ఆడపిల్ల భార్య అయి, ఆ తర్వాత అత్తయ్య, ఆ తర్వాత నానమ్మాయి, తాతమ్మాయి అవుతారు. అలా మీరు జీవించాలని కోరుతూ, డిజిటల్ స్మార్ట్ ఫోన్స్ ఎంత నెసెసరో అంత మటుకి యూజ్ చేయండి, అండ్ ఎలక్ట్రిసిటీకి గురి కావద్దని నా యొక్క విజ్ఞప్తి. సో ఈ వీడియో అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.